అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. హిందూ ఆధ్యాత్మికతను బోధించే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చిన్నజీయర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇది కేవలం చిన్నజీయర్ గారికి మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించడాన్ని ప్రశ్నించినా గాని, వక్రీకరించినా గాని వాళ్ళు యేసుక్రీస్తు విషయంలో మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే మన హిందూ సమాజం ఎంతో భక్తితో పూజించేటువంటి హనుమంతుడి పుట్టుకను కూడా పరోక్షంగా అవమానించినట్లే అవుతుంది. విఘ్నులైనటువంటి హిందువులు దయచేసి హనుమంతుడి పుట్టుక గురించి తెలియనటువంటి అమాయకులైన హిందువులకు తెలియజేయండి. హనుమంతుడు మానవ పురుషుడి ప్రమేయం లేకుండానే తన తల్లి అయినటువంటి అంజనీదేవికి ఎలా పుట్టాడో వాల్మీకి రామాయణం నుండి దయచేసి చదివి వినిపించండి. కనీసం అప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయినటువంటి మరియకు జన్మించాడనేటువంటి సత్యాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొందరు ధర్మరక్షణ పేరుతో క్రైస్తవ్యంపై ఒక విషపూరితమైనటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆ ఉచ్చులో పడకుండా ఉండగలుగుతారు. అయితే హనుమంతుడి పుట్టుక గురించి తెలియని వారి కోసం, ఆ విషయంలో అవగాహన లేని వారి కోసం డైరెక్ట్గా వాల్మీకి రామాయణంలో నుండి ఉన్నట్లుగా AI జనరేటెడ్ వాయిస్ ద్వారా మనం చదువుదాం. వాల్మీకి రామాయణము కిష్కింధకాండ 66వ సర్గ 8 నుండి 20 శ్లోకాల తాత్పర్యాన్ని మొదటగా గీతా ప్రెస్ రామాయణంలోను, ఆ తర్వాత పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చేసినటువంటి అనువాదంలో నుండి కూడా మనం చూద్దాం. ఇది జాంబవంతుడు హనుమంతుడు పుట్టుక గురించి వివరిస్తున్నటువంటి సందర్భం. అప్సరసలలో శ్రేష్ఠరాలుగా ప్రసిద్ధి వహించిన పుంజిక స్థల అంజన అను పేరుతో ఖ్యాతికెక్కినది. ఆమె కేసరి అను వానరునకు పత్ని అయ్యెను. ఆమె ముల్లోకములయందును అందచందములలో మేలుబంతిగా ప్రాప్తించెను. శాపవశమున ఆమె ఈ భూలోకమున కామరూపిణియగు ఒక వానర స్త్రీగా జన్మించెను. నాయన మహాత్ముడు వానర ప్రభువు అయిన కుంజనునకు ఈమె కూతురు. వానర స్త్రీ అయినప్పటికీ ఆమె సర్వాంగ సుందరి. కామరూపిణియగు ఆమె ఒకానొకప్పుడు చక్కని రూప యౌవన శోభలతో మానవ రూపమును ధరించెను. చిత్ర విచిత్రములైన మాలలను, ఆభరణములను, అమూల్యములైన పట్టు వస్త్రములను దాల్చి ఆమె వర్షాకాలపు మేఘముమలే ఉప్పుచున్న పర్వతాగ్రమునందు సంచరించుచుండెను. పర్వతముపై విహరించుచున్న ఆ విశాలాక్షి ధరించిన పచ్చని వస్త్రము ఎట్లు అంచులతతో తళతళమిరియుచుండెను. ఇంతలో వాయుదేవుడు ఆమె వస్త్రమును మెల్లగా అపహరించుకునిపోయెను. ఆమె చక్కని ఊరువులను, స్తన సౌభాగ్యమును, మనోహరమైన ముఖమును, విశాలమైన నితంబమును, సన్నని నడువును కలిగియుండెను. పేరుమోసిన ఆ సర్వాంగసుందరిని చూచి వాయుదేవుడు కామపరవశుడయ్యెను. పిదప అతడు పూర్తిగా కామవికారములకు లోనై ఆ పుణ్యశీలియందు మరలుగొన్నవాడై తన అదృశ్యమైన బాహులతో ఆమెను కౌగిలించుకొనెను. అప్పుడు సువృతియన్ని వ్రతముగల ఆ అంజన జరిగిన సంఘటనకు విభ్రాంతురాలై, నేను పతివ్రతను, నా పాతివ్రత్యమును భంగపరచుటకు పూనుకొనిన నీవు ఎవడవు అని పలికెను. ఆమె మాటలు విని వెంటనే వాయుదేవుడు ఇట్లు పలికెను, ఓ సుందరి, నిన్ను ఏవియూ బాధింపవు. నేను కౌగిలించుకున్నప్పటికీ నిన్ను మానసికముగా మాత్రమే పొందుతిని. పుణ్యశీలురవైన నీకు ఎట్టి కళంకమూ రాదు. కనుక